వెల్కమ్ టు కిప్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. బీఆర్ఎస్ కు రోజు రోజుకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. పార్టీ ఓడిపోవడం అతిపెద్ద మైనస్ అయిపోయింది. గింజలన్నీ అయిపోగానే పక్షులన్నీ ఎగిరిపోతాయన్నట్టు అధికారం ఇలా పోగానే ఉన్న నేతలంతా వెళ్లిపోతున్నారు బీఆర్ఎస్ నుంచి. ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. ఇంకా మిగిలిన వారు కూడా వెళ్లిపోతారనే ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే దీనికి కారణాలు కూడా ఉన్నాయి. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇస్తారేమో అని మంత్రులు కూడా ఎదురు చూసి విసిగిపోయారు. కేసీఆర్ ను కలవడానికి వెళ్తే ప్రగతి భవన్ గేట్ల దగ్గర ఆగిపోమని ఈటల రాజేందర్ లాంటి వారు ఆరోపించారు. ఎమ్మెల్యేలకు అప్పట్లో కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదని ఎంతో మంది చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలిసి పనిచేద్దాం, ఇక మీటింగ్ పెట్టుకుందాం అంటే కూడా ఎవరు పెద్దగా రావట్లేదు. కేసీఆర్ స్వయంగా ఎమ్మెల్యేలను పిలిపించుకొని మాట్లాడినా సరే ఎమ్మెల్యేలు పార్టీకి మారకుండా ఉండట్లేదు. అందరూ వెళ్లిపోతున్నారు. అయితే మొన్న ఎమ్మెల్యేల ఫిరాయింపులు ప్రోటోకాల్ విషయంలో స్పీకర్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్దామని కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యేలకు కబురు పంపారు. అయితే కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ లో అంత పవర్ఫుల్ లీడర్ అయిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ పిలిచినా సరే ఎమ్మెల్యేలు మాత్రం వెళ్లట్లేదు. ఇప్పుడు పార్టీకి 28 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో 14 మంది రాలేదు. కేసీఆర్ ను విడిచిపెడితే మిగిలిన 13 మంది ఎందుకు రాలేదని ప్రశ్నలు వస్తున్నాయి. వీరిలో మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా ఉన్నారు. ఎక్కువగా హైదరాబాద్ లో ఉన్న వారే ఉన్నారు. ఇతర జిల్లాల నుంచి హైదరాబాద్ కు వచ్చి కేటీఆర్ తో వెళ్లారు. కానీ హైదరాబాద్ లోనే ఉంటే రాలేకపోయారు. దాంతో వీరు ఉంటారా, పార్టీని వీడుతారా అనే ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. అసలు వీరెందుకు రాలేదు అంటే ఇప్పటికే కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లారనే ప్రచారాలు తెర మీదకు వస్తున్నాయి. దాంతో అసలు వీరు కూడా ఎప్పుడు జంప్ అవుతారో అనే టెన్షన్ కేసీఆర్ కుటుంబంలో ఉందంట. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.